హాయ్ హలో ఫ్రెండ్స్, పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. హాఫ్ గ్లాస్ అయితే పప్పు అయితే కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. మీ స్పైసీకి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఒక 7 అయితే వేసుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే పాలకూర ముక్క ఒక కట్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, నానబెట్టుకున్నాను. ఇది కనీసం ఒక 5 విజిల్స్ మనం ఉడికించేసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే ఇటు సైడ్ అయితే బాండట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇవి 2 మినిట్స్ మనం ఫ్రై చేసేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒక పించ్ ఇంగువ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు మళ్ళీ 2 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకుందాము. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.